విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం కష్టజీవులారా ఏకమవుదాం కష్టజీవులారా ఏకమవుదాం కార్మిక రాజ్యం స్థాపించుకుందాం కార్మిక రాజ్యం స్థాపించుకుందాం జిందాబాద్ సిఐటియు మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి కష్టజీవులారా ఏకం కండి కార్మిక రాజ్యం స్థాపించుకుందాం జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత ఈరోజు బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో అలాగే సిఐటి ఆధ్వర్యంలో మరో 10 రోజులలో మేడే కార్యక్రమం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పి పురస్కరించుకొని మేడే కార్యక్రమాన్ని బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటి జెండా ఎగరవేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇలా రామన్నపేటలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఆ రోజు కష్టజీవులందరూ అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆయా మధ్యాహ్న భోజన కార్మికులు, తన శ్రమనే పెట్టుబడిగా బతికే కష్టజీవులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు బోయినపల్లి మండల కేంద్రానికి ఉదయం 9 గంటల వరకు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది. అలాగే సన్నకారు చిన్నకారు రైతుల మీద ఉంది. కాబట్టి రైతు కూడా ఒక కష్టజీవే కాబట్టి ఖచ్చితంగా ఈ కష్టజీవులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది, కార్మికుల మీద ఉంది. మరి ఇలా బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఇలా కార్మికుడు చేసే శ్రమను 8 గంటలు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక కార్మికుని శ్రమను దోచుకొని పెట్టుబడిదారులకు మేలు కలిగించే విధంగా ఒక కార్మికునితోటి 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు పని చేయించుకునే పరిస్థితి ఇలా దేశంలో రాబోతుంది కాబట్టి కార్మికులంతా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించి కార్మికులంతా ఏకమైతేనే రేపు భవిష్యత్తులో కూడా కార్మిక రాజ్యం స్థాపించుకుంటాం. కాబట్టి ఆ కార్మిక రాజ్యంలో కార్మికుల బతుకులు మారుతాయని చెప్పి మేము సిఐటిగా ఘంటాబద్ధంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇలా కష్టజీవులు అంతా ఐక్యంగా లేకపోవడం వల్లనే ఇలా బడా పెట్టుబడిదారులు, భూస్వాములు, బడా భూ కబ్జాదారులు వాళ్ళ ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇలా చట్టసభలలో కూడా మన కోసం మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా రాబోయే భవిష్యత్తులో కూడా కార్మిక రాజ్య స్థాపన కోసం కార్మికులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టుకుంటే ఎంపీ స్థాయి వరకు కూడా మన గొంతును వినిపించే నాయకుడు ఉన్నప్పుడే రేపు భవిష్యత్తులో మన పిల్లలకు కూడా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ దిశగా కార్మికులంతా మేల్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను కూడా భవిష్యత్తులో కార్మికులంతా ఐక్యంగా ఉండాలి. అలాగే కార్మికులలో కూడా కులం చిచ్చు, మతం చిచ్చు రేపి కార్మికులను విడదీసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా సిఐటి తరఫున కార్మికులకు సందేశం ఇచ్చేది ఏంటంటే మనం కష్టజీవులం కాబట్టి అన్నదమ్ములకు కలిసి ఉండేటోళ్లను ఇలా కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట విడదీస్తుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి రాబోయే రోజులు కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం కార్మిక రాజ్యం స్థాపించుకున్నప్పుడే భవిష్యత్తులో మనకు మేలు కలుగుతుందని చెప్పి సందర్భంగా రామన్నపేట గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. రేపు మేడేని పురస్కరించుకొని పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మరొక్కసారి సిఐటి పక్షాన ఆశాభావం వ్యక్తం చేస్తూ కార్మిక లోకాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని.